మీరు అసలు బెల్లం బాబు ఏమన్నాడు? బెల్లం బాబు ఏంటి బాబు? బాబు బెల్లం బాబు కాదు, ఇప్పుడు బెల్లం గారు. బెల్లం గారు ఇప్పుడు ట్రెండ్ ఏంటంటే బెల్లం గారు. బెల్లం గారు ట్రెండ్ బెల్లం గారు. ఇది అబ్బాయి వద్దట్టుంటే అదే పిలుస్తుంది. పెట్టుకుని జాగరీ లాగా అంత మంచి స్వీట్ గా పెట్టుకో. నన్ను జాగరీ అన్నావు, నువ్వేమనుకుంటావు? బెల్లం పూతరేకులు ఉంటాయి. స్వీట్ బాయ్ నువ్వు, మాకు బాగా తెలుసు. మాకు ఎంత బెల్లం గారు మాకు అర్థమైంది. మాకు ఎంత వేస్తారు మీరు బెల్లం గారు? చక్కెర బదులు బెల్లం ఏదంటే చెన్నై చెన్నై బాయ్. అమ్మా అమ్మా సాంగ్స్ అన్ని విన్నావా? వరద థీమ్ విన్నా ఇవాళ. ఎలా ఉంది? చాలా బాగుంది, చాలా బాగుంది బ్రో. చాలా బాగా చేశారు అబ్బాయి మ్యూజిక్. శ్రీచు నెక్స్ట్ లెవెల్. ఈ సినిమా తర్వాత మనకే దొరకదు. రీ రికార్డింగ్ బాబాయ్, దట్స్ వన్ థింగ్ ఐ కెన్ టేక్ అవే ఫ్రమ్ దిస్ మూవీ. ఆఫ్ బయటకు వచ్చిందని రీ రికార్డింగ్ విల్ బి స్పెషల్లీ ఎందుకంటే డైరెక్టర్ గారు, డైరెక్టర్ గారు అండ్ మ్యూజిక్ డైరెక్టర్ ఇద్దరు కలిసి డే అండ్ నైట్ వర్క్ చేసి దే డిడ్ంట్ కాంప్రమైజ్ అట్ ఆల్. సో ఫైనల్ అవుట్పుట్ చూసిన తర్వాత మెంటల్ లేసింది. మన శ్రీచు కూల్గా అలా ఉంటాడు, కూల్గా. బ్యాక్గ్రౌండ్ స్కోర్ టెరిఫిక్ అసలు. నాకు ఆ సాంగ్ నా ముగ్గురు చేసిన సాంగ్ బాగా అది వెరీ నైస్. అంటే ఒక ఫ్యామిలీ అట్మాస్ఫియర్ లైక్ దట్ థింగ్ రోల్ సంక్రాంతి ఆ సాంగ్ లో నీ సాయి కంటే నేను బాగా చేశాను. రేపు మీకు చూసినప్పుడు తెలుస్తుంది. అంటే అది బాబాయ్ అలా మనం చెప్పుకోకూడదు. మనం చెప్పుకునే రకం కాదు, చెప్పించే రకం. చెప్పవా? చెప్పవా ప్లీజ్? చెప్పు సాయి బాబు. నీకంటే బాగా చేసే లేదా? అలాగే నువ్వు చెప్పాలి పూర్తిగా. నేను అడిగి చెప్పించుకున్నాను. నువ్వు ఇప్పుడు అటు తిరిగి ఈ సాంగ్ డమ్డమరే చేసాం, షాక్ అయిపోయాను. అన్న నాకంటే స్పీడ్ గా టైమింగ్ లో చేశాడని చెప్పు. అసలు మనోజ్ అన్న చేశాడు డాన్స్. అంటే ఏ లెవెల్ చేశాడంటే సినిమా తర్వాత మళ్ళీ మీరు ఏబిసిడి లాంటి ఒక డాన్స్ చేయబోతున్నారు. అమ్మాయి ఒకే సార్ అంటే ఇద్దరితో పనిచేశారు కదా, మీకు ఫీలింగ్ ఏంటి? ఎలా అనిపించింది? హౌ డు యు ఫీల్? చిన్న క్యాట్ అండ్ మౌస్ గేమ్. ఇద్దరా? మనోడికేమో లాగకపోతే నచ్చదు, మనోడికేమో లాగకపోతే నచ్చదు, మనోడికేమో లాగితే నచ్చదు. అంటే ఏంటి క్లారిటీగా చెప్తారా? ఏదైనా అనుకోండి. సరే ప్రస్తుతానికి మీసా అనుకుంటాను. ఇట్ వాస్ ఫన్. ఇద్దరు ఇలాగే ఉండేది ఎవ్రీడే. అంటే ఆ షార్ట్ అయిపోయి అక్కడ వరకు మాత్రం హై టెంపో ఉండేది. కట్ అనగానే ఇదే సేమ్ ఇప్పుడు ఎలా కూర్చున్నావు మైనస్ యూ ద సేమ్ థింగ్. ఎప్పుడు స్టార్ట్ చేసి ఎప్పుడు ఫినిష్ కూడా అర్థం కాదు. అంటే చాలా మా 81 days చాలా మెమరబుల్ ఉంచాను. ఎందుకంటే ఆల్మోస్ట్ అందరికి కొంచెం గ్యాప్ వచ్చింది. అందరం మళ్ళీ మూవీ సెట్లో ఉండటం, మూవీ సెట్లో ఉండి మళ్ళీ ఆల్మోస్ట్ సేమ్ ఏజ్ గ్రూప్లో ఎంతో ఫన్. ఎందుకంటే ఎవ్రీడే ప్రాసెస్ మాకు ఫ్రెండ్స్తో పని చేస్తున్నట్టు. అది షూటింగ్ స్పాట్లో స్ట్రెస్లో మామూలుగా మనకి షూటింగ్లో ఒకడే ఉన్నాం అనుకోండి, ఆ సీన్ గురించి ఆలోచుకోవడం ఒక స్ట్రెయిన్ ఉంటుంది. కానీ అసలు ఎప్పుడు షూటింగ్ బ్రేక్లో కూడా మాట్లాడుకోవటం, కలిసి మీల్ తింటాం. అండ్ అన్న ఇది సూపర్ చెఫ్. ఈవెన్ మనోజ్ అన్న కూడా సో ఒకరోజు పచ్చిమిర్చి పులావ్ చేశారు. సో అలా సరదాగా అందరం కలిసి మీల్ తింటాం. సో మచ్ ఫన్. అంటే వీ టేక్ బ్యాక్ లాట్ ఆఫ్ మెమరీస్. అంటే నాకు రీజన్ ఇంకా అదే అనిపిస్తుంది. తర్వాత కూడా ఏదైనా వేరే సైడ్కి వెళ్తుంటే అసలు ఆ ఫన్ అనేది ఉండదు కదా. ఆబ్వియస్లీ యూ విల్ బి ఇన్ యువర్ ఫ్రెండ్షిప్ కంటిన్యూ చేయాలని తమ్ముడు, బ్రదర్హుడ్ కంటిన్యూ చేయాలని. ఆల్వేస్ అన్న, ఐ యామ్ ఆల్వేస్. నాతో ఫ్రెండ్షిప్ చాలా కష్టం, టఫ్ జాబ్ తమ్ముడు. ఇట్స్ వెరీ ఆస్ సీరియస్. ఒకసారి సీరియల్ సింబు, ఆ సింబు, ఆ తమిళనాడు, ఆ ఆంధ్రప్రదేశ్. బ్రదర్ బాండ్ చాలా నాకు. బ్రదర్ బాండ్ ఇస్ వెరీ గుడ్. అలా కూడా ఆలోచించు. ఆస్క్ మీ అన్న. ఒప్పుకోవద్దు, వద్దు, కమిట్ అవ్వద్దు. రెండు వదలరా ప్లీజ్, కమిట్ అవ్వద్దు. ఒక రెండు. బాబాయ్ది ఒక పర్టికులర్ ప్లేస్ ఉంటుంది, అది క్యాష్ తోటి చికెన్ కర్రీ చేస్తారు. అసలు ఎలా తినిపిస్తారంటే ఇంకా చాలా మనోజ్ ప్లీజ్ బాబాయ్, ప్లీజ్ బాబాయ్ ఆబాయ్ బాబాయ్ అలా చేస్తాడు. అది తినలేక కక్కలేక చచ్చిపోయాడు. నవాబీ చికెన్ అన్న చాలా అంటే ఊపిరాడిది కదా.
అంత ఫుడ్ పెట్టాడు. మార్నింగ్ 7 గుడ్ మార్నింగ్ ఇవాళ లంచ్ మెనూ అని పెట్టాడు. మాకు మార్నింగ్ 7 మాకు మెను పెట్టాడు, మాకైతే ఫుడ్ పెడతాడు. అదే నాకు చాలా చైల్డ్ అంటే తిరుపతిలో ఎర్లీ మార్నింగ్ రైస్ తింటారు కదా, సో రైస్ పెట్టాడు మాకు. మటన్ పులుసు, ఇడ్లీ, సద్దన్నం, సంగటి స్టార్ట్ అయిపోయింది. రోజంతా బలంగా ఉండాలి కదా ఏం తమ్ముడు. అమ్మో. కానీ వన్ ఆఫ్ ద మోస్ట్ మెమరబుల్ మూమెంట్స్ దట్ ఐ హ్యాడ్ విత్ మనోజ్ వాజ్ ఫస్ట్ టైం మీటింగ్. అది నేను మీకు తెలిసిన సినిమా అప్పుడు కలిసాం. సో అప్పుడు బాగా పరిచయం, అంటే ముందు కలిసాం కానీ బట్ మోర్ ఫ్రెండ్షిప్ వాజ్ ఫ్రమ్ నేను మీకు తెలుసు. నేను మీకు తెలిసినప్పుడు అది మోస్ట్ మెమరబుల్ మూమెంట్ వాజ్ ప్లేయింగ్ క్రికెట్ విత్. బాల్ కొట్టకూడదంటే మేము కొట్టేసాను. బాల్ మళ్ళీ తీసి సెంచరీస్, గొడవలు, అయ్యో మాట్లాడుకోవని గొడవలు. నేను మనోజ్ నవీన్ ముగ్గురు అసలు కొట్టేసుకున్నాను. ఎలా పడేస్తా ఫాస్ట్గా, ఎలా కొడతాను ఫాస్ట్గా. ఏం తక్కువ నవీన్ చూడాలి, బ్యాట్ తీసి ఎత్తిపాలు కొట్టాడు ఒక్కటే తక్కువ. యాక్చువల్లీ ఆ క్రికెట్ వల్ల మా బాండింగ్ స్ట్రాంగ్ అయిపోయింది. అంటే మనోజ్ నేను అంటారు కదా చైల్డ్ లైక్ మెంటాలిటీ అన్న. ఎవరైనా ఇష్టపడ్డాడంటే ఇంకా అంతే, మాకు తెలుసు ఆల్ అవుట్. అదే అంటే ఇంకా అసలు అంటే లైక్ హార్ట్స్ ఆర్ ద సేమ్, లైక్ మైండ్స్ కదా మా ఇద్దరు లైక్ హార్ట్స్ ఒకేలా. మీరు అంతే. నిజంగా నాకు తేజ్లో అదే ఇష్టం ఏంటంటే ఈ రోజు వెరీ చైల్డ్ లైక్ అనమాట. చిన్నప్పటి నుంచి కూడా చాలా అంటే చాలా ప్యూర్. ఇంకో చెప్పాలి, మీ ఇద్దరు కిక్ బాక్సింగ్, డాన్సింగ్, జిమ్నాస్టిక్స్ ప్రాక్టీస్ చేసాం టుగెదర్. ఇప్పుడే కాదు, ఇంటర్వ్యూ అవుతున్న టైంలో ప్రాక్టీస్ చేస్తాం. అండ్ బాబాయ్ గురించి ఒకటి చెప్పాలి. ఓకే. అండ్ భయ్యా మీ సినిమా బాణం, the first time I heard of your voice, క్రికెట్ ఆడాం ఒకసారి, గుర్తుంది మీ ఫ్రెండ్ విష్ణు. అండ్ మీ వాయిస్ మటుకు ఐ వాజ్ లైక్ అంటే I wasn't acting అప్పుడు. I was just about like finished my masters in acting and I was thinking of getting that, but then your voice was something which captured my mind. చాలా బాగుంది బాణం సినిమా. అండ్ ఆల్సో మీ ప్రతినిధి సినిమా, that was one film. It's nice. సోలో కూడా సోలో ఐ నెవర్ థాట్ అంటే ప్రతినిధి అండ్ బాణం సీరియస్ రోహిత్ కదా. సోలో ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ ఇంత ఫన్ ఉంటుంది. ఆ ఫన్ నెక్స్ట్ లెవెల్ చూపించారు. సూపర్. ఈవెన్ ఎమోషన్స్ గాని అందులో No, see, it's so nice. Basically, manandro having a small chit chat like this, and we should catch up regularly. గేమ్ ఏది పోయింది కానీ మంచి ఇంట్రెస్టింగ్. అదే వర్షం పడుతుంది కదా, ట్రైన్ స్టాప్ డ్యూటీ. అది నువ్వు గెలుస్తుంది, వర్షం పడుతుంది. బాబాయ్ కానీ ఒకటి చెప్పాలి, ఈరోజు పొద్దున్న మెసేజ్ నాకు. సో మన ఫంక్షన్ అయిపోయింది, నేను మాట్లాడడం జరిగింది, అవన్నీ చూసి పొద్దునే గేమ్ మెసేజ్ పెట్టాడు. బాబాయ్ నేనున్నాను నీకు, ధైర్య దేవసేనకి మామ జీవితాంతం ఉంటాడు, నేను ఇంటర్వ్యూ తీసుకుంటాను, దా కూర్చుందాం, ఐ వాంట్ టు డూ ఇట్. ఆ భైరవం మీద మంచి పాజిటివ్గా ఉంది, వైబ్ ఉంది, నువ్వు ఎన్నో సంవత్సరాల తర్వాత వస్తున్నావు, నీకు మేమంతా ఉన్నాము, నేను నిలబడతా, నీకోసం కాదు వాళ్ళ మామగా నిలబడతాను, పెట్టు నేను వస్తున్నా ఇంటర్వ్యూకి అని బాబాయ్ ఫోన్ చేసి, అండ్ నా కళ్ళల్లో నీళ్ళు వచ్చేసింది. అంటే ఎవరుంటారు చెప్పండి, ఎవరంటే నా కళ్ళల్లో నీళ్ళు వచ్చేసింది నాకు. అందరం ఎంతో మంది చూస్తున్నాం ఇండస్ట్రీలో, చాలా నిజంగా బాబాయ్ ఈ రోజుల్లో అది. I've always been following you on Twitter. See, every film, even మేమైనా మర్చిపోతామేమో కానీ ఏదో ఒక ఫిల్మ్